అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఎంసీ మీడియా. నేను మిమిదిన్ చక్రవర్తి. ఈరోజు టాపిక్ ఏంటంటే ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామంలో ఒక మర్డర్ జరిగింది. అది ఆయన పేరు వచ్చి దుర్గారెడ్డి. ఆ హత్య జరగడానికి కొన్ని ఆస్తి గొడవలు ఏవో ఉన్నాయి, వాళ్ళకి పాత కక్షలు ఉన్నాయి, అప్పటి నుంచి ఏదో జరుగుతూ ఉంది. ఆ రోజున దానికి ముందు రోజు కూడా నాకు థ్రెట్ ఉంది, నాకు కొంచెం ప్రాణహాని ఉంది, నన్ను ఇలా చంపేయడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి కంప్లైంట్ చేయడం జరిగిందంట. అయితే ఫైనల్ గా జూలై 7, 2021 తారీఖున పేరంపేట గ్రామంలో ఈ దుర్గారెడ్డి అనే వ్యక్తిని హత్య చేశారు. అయితే దీనికి ముందు ఈ హత్య జరిగినప్పుడు ఈ హత్య వాళ్ళకి పాత కక్షలు, ఇలా భూ తగాదాలు, ఇలా ఇవన్నీ కూడా ప్రేరేపించి హత్య గావించబడ్డాడు. ఇది ఎలా ఉంటే హత్య చేసిన అతను చేసిన తర్వాత డైరెక్ట్ గా పోలీస్ స్టేషన్ లో సరెండర్ అయిపోయారు. దీంట్లో పెద్ద కష్టపడవలసిన పని లేదు, అంత హైరాణ పడకుండానే ఎవరైతే హత్య చేశాడో అతని డైరెక్ట్ గా స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది. మరి అంతా బాగానే జరిగింది. మరి ఈ వీడియో ఎందుకని అంటారా? ఇప్పుడు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఈ హత్య జరగక ముందు రోజు ఒక వీడియో చూపిస్తారు. ఇప్పుడు ఆ వీడియో చూసిన తర్వాత మాట్లాడదాం. నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి అతను హత్య జరిగిన ముందు రోజు అంటే 6వ తారీఖుని కూడా కంప్లైంట్ చేయడం జరిగిందని అక్కడ స్వయన చింతలపూడి ఎమ్మెల్యే గారికి చెప్పడం జరిగింది. జంగారెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ లో ఇతను హత్య గావించబడ్డ అతను కంప్లైంట్ చేయడం జరిగింది, నాకు ప్రాణహాని ఉందని. ఆ హత్య వాళ్ళ నుంచి వచ్చిన మన సమాచారం అప్పుడే ఇవన్నీ కూడా అప్పుడే ఆ రోజే మాట్లాడడం జరిగింది. కొంచెం వెటకారంగా మాట్లాడటం, కంప్లైంట్ పెట్టిన అతన్నే చులకనగా చూడటం, వయసు రీత్యా కాకుండా లేకపోతే అతను భయపడతా ఉంటే దాన్ని కూడా తీసుకోకుండా కొంచెం వెటకారంగా మాట్లాడి అవహేళన చేస్తూ అవమానించారు. ఆ రీతిలో మాట్లాడారు అక్కడ స్టేషన్ ఎస్ఐ గారు అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ తర్వాత రోజు నా మీద హత్య కుట్ర జరుగుతూ ఉంది, నాకు ప్రాణహాని ఉందని చెప్పేసి చెప్పినా సరే పట్టించుకోలేదు. జూలై 7వ తారీఖున అతన్ని చంపేశారు. చెప్పాను కదా, చంపిన అతను డైరెక్ట్ సరెండర్ అయిపోయారు. నాకు ప్రాణహాని ఉందని చెప్పినా సరే కనీసం కూడా పట్టించుకోకుండా వాళ్ళు హేళన చేస్తూ వాళ్ళు చులకనగా చూశారు. దాని ఫలితం ఒక కుటుంబం రోడ్డున పడింది. ఆ ఇంటి పెద్ద దిక్కు కూడా కోల్పోయింది. సరే, వ్యక్తిగత కారణాలు ఎన్నైనా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు. ఇక్కడ ప్రథమ తప్పితం ఎవరిదే కనిపిస్తా ఉంది అంటే చంపిన అతను ఆల్రెడీ సరెండర్ అయిపోయారు. కానీ ఈ దుర్గారెడ్డి అనే వ్యక్తి చనిపోవడానికి పరోక్షంగా ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ స్టేషన్లోని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ స్వయన నేనుగా చెప్పేది, స్వయన చింతలపూడి శాసనసభ్యులే ఈ మాట చెప్తా ఉన్నారు. ఒకసారి ఈ వీడియో కూడా చూసిన తర్వాత మాట్లాడదాం. దుర్గారెడ్డి గారు హత్య చేయబడ్డారు. మరి పట్టభద్రులు చింతలపూడి కాన్స్టిట్యున్సీలో మరి జంగారెడ్డిగూడెంలో ఈ యొక్క హత్య చేయడం నిజంగా నేను చాలా చింతిస్తున్నాను. ఈ హత్య కేవలం ఇది లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ అయింది. లా అండ్ ఆర్డర్ సరిగ్గా ప్రొటెక్ట్ చేయడం వల్లే పోలీసు వాళ్ళు దీన్ని సరైన టైంలో కంప్లైంట్ పెట్టినా కూడా మరి యాక్షన్ తీసుకోకుండా ఎవరైతే డిసీజ్ ఉన్నారో వారి నుంచి బయట వచ్చాయి. ఇక్కడ క్లియర్ గా ఏమర్థం అవుతా ఉంది, కేవలం పోలీస్ తప్పిదం వల్లనే ఈ హత్య జరిగిందని చెప్పేసి స్వయన ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి జూలై 7వ తారీఖున జరిగిన ఈ హత్య దాదాపుగా నెల రోజులు దాటిపోయి వస్తూ ఉంది. మరి ప్రధాన సూత్రధారులైన పోలీస్ వ్యవస్థ మీద, జంగారెడ్డిగూడెం పోలీసుల మీద ఇప్పటి వరకు ఏం చర్య తీసుకున్నారు? వాళ్ళ మీద కనీసం ఎక్స్ప్లెనేషన్ అయినా జరిగిందా? ఇప్పటి వరకు జరిగితే ప్రజలకి ఏం తెలియజేశారు, ఆ కుటుంబానికి ఏం తెలియజేశారు? ఇప్పటి వరకు కూడా అక్కడ అంత జరుగుతూ ఉన్నా సరే అక్కడికి ఆ స్టేషన్ ఎస్ఐ ఆ ఇష్యూ దగ్గరికి రాలేకపోయారు. ఎందుకో తెలుసా? ఖచ్చితంగా తప్పిదం ఆయన వల్ల జరిగిందని చెప్పేసి అందరికీ తెలుసు, ప్రజలందరికీ తెలుసు. మరి స్టేషన్ ఎస్ఐ కూడా అక్కడికి రాలేకపోయారు అని అంటే మరి ఏ రకంగా హత్యకు అతను ప్రేరేపించారు అనేది మనకి అర్థమవుతా ఉంది. ఇక్కడ ఈ ఎమ్మెల్యే గారితో ఎదురున్న లా అండ్ ఆర్డర్ ఇష్యూ చూసేది వీళ్ళే, ఈ స్టేషన్ సిఐ గారినా. ఈయన పరిధిలో నడిచే ఈ స్టేషన్ వ్యవహారంలోనే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి మనకి క్లియర్గా ఎమ్మెల్యే గారే చెప్పారు. ఇక్కడ మరి వీళ్ళపైన ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోలేదు? వీళ్ళని ఇప్పటి వరకు ఎందుకని సస్పెండ్ చేయలేదు? వీళ్ళని ఇంకా ఇదే స్టేషన్లో ఎందుకని కంటిన్యూ చేస్తూ ఉన్నారు? వీళ్ళ వల్ల క్లియర్గా వీళ్ళ వల్లే అతను చనిపోయాడు అని చెప్పేసి స్వయన మీరే చెప్పారు. మరి మీరే ఎందుకని వాళ్ళని ఇంకా కంటిన్యూ చేస్తూ ఉన్నారు? ఇక్కడ వీళ్ళ మీద ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోలేదు? వాళ్ళని పట్టుకోవడంలో పెద్ద స్ట్రెస్ ఫీల్ అయింది కూడా లేదు. స్వయన అతనే వచ్చి సరెండర్ అయిపోయాడు స్టేషన్కి. మరి ఇంకా వీళ్ళని ఎందుకని కంటిన్యూ చేస్తూ ఉన్నారు? వీళ్ళని ఎందుకని ప్రోత్సహిస్తూ ఉన్నారు? రేపటి రోజున ఇంకా ఎవరైనా సరే ఆ స్టేషన్కి వెళ్ళి నాకు ఫలానా ఇలా ప్రాబ్లం ఉంది,
నాకు ఇలా జరుగుతుంది అని ఎవరైనా చెప్పినా సరే మళ్ళీ ఇదే రీతిలో చేస్తే ఒక ప్రాణం పోయిందంటే తిరిగి వస్తుంది. అది కేవలం ఆ ప్రాణం పోయింది, చంపిన అతనికి ఛాన్స్ ఇచ్చింది ఎవరు అని అంటే పోలీసు వారు అని చెప్పి ఇక్కడ క్లియర్గా కనపడతా ఉంది. మరి ఆ రోజున నిజంగా అతన్ని బైండ్ ఓవర్ చేసుకొని లేకపోతే అతన్ని ఆ రోజునే సరెండర్ చేసుకొని ఉండంటే ఈ హత్య జరిగేదా? ఇలాంటి వాటిని పట్టించుకోరు అని చెప్పారు. ఇంకో మాట కూడా చెప్పారు ఎమ్మెల్యే గారు. స్వయం ఆయనే అంటున్నారు, ప్రాణం పోయిన తర్వాత ఇంకేం చేస్తావు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నారు స్వయం స్టేషన్ సిఐ గారిని. ఈ స్టేషన్ పరిధిలో కంప్లీట్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా ఎమ్మెల్యే గారు చెప్పారు. మరి ఈ ఇన్సిడెంట్ జరిగే అరగంట ముందు మన ఆఫీస్ నుంచి నేను నా పిఎస్ఐ ఫోన్ చేసి ఇట్లా దుర్గారెడ్డి గారికి మరి అన్నీ జరుగుతూ ఉంది, తనకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, ఈ విషయంలో మీరు డాక్టర్ చూడని చెప్తే చెప్పిన అరగంటకే మరి ఇక్కడ తన అరగంట ముందు ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి కూడా ఫోన్ వెళ్ళిందని చెప్తా ఉన్నారు. అక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది, అతను ఇబ్బంది పడతా ఉన్నాడు, అతనికి థ్రెట్ ఉంది అని చెప్పేసి చెప్పినా సరే పట్టించుకోలేదంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు అనేది ఒకసారి జంగారెడ్డిగూడెం పోలీసు వారు ఆలోచన చేయండి. పైగా సంఘటన జరిగిన దగ్గరికి ఎస్ఐ గారు కూడా రాలేకపోయారు అని అంటే ఎంత దారుణంగా ఉన్నది అనేది కూడా ఆలోచన చేయండి ఒకసారి. మరి ఇలాంటివి జరగకుండా ఉండాలంటే మనము నాయకులు కరెక్ట్గా ఉండాలి. మనం ఏదో కోడిపందాలు ఆడి పట్టుకోవడం, పేకాట పట్టుకోవడం ఇది కాదు లాట్ అంటే. ఎస్, కోడిపందాలు, పేకాట, అన్యాయం కేసులు ఇలాంటివి కాదు. మీ వల్ల కేవలం ఎమ్మెల్యే గారు చెప్పిన మాట మీకు చెప్తాను నేను, మీ వల్లే అతను చనిపోయాడు. అక్కడ ఎవరి వల్ల? జంగారెడ్డిగూడెం పోలీస్, జంగారెడ్డిగూడెం స్టేషన్ ఎస్ఐ సిఐ గారి వల్లనే ఆయన చనిపోయారని చెప్పేసి వాళ్ళ ముందే, ఎవరైతే ఎమ్మెల్యే గారి ముందు సిఐ గారు ఉన్నారో వాళ్ళ ముందే బాధితులు వాళ్ళ మొహం మీదే చెప్పడం జరిగింది. మరి ఇప్పటి వరకు వాళ్ళ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు సార్? సార్ స్వయం మీరే చెప్పారు ఏమని, వీళ్ళ వల్లే ఆయన చనిపోయాడని. సరైన టైంలో స్పందించకపోవడం వల్లనే వాళ్ళు చనిపోయారని చెప్పేసి. లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు. లా అండ్ ఆర్డర్ అంటే చూడాల్సింది, దానికి వ్యవహరించేది మొత్తం కూడా పోలీసు వారే. ఇక్కడ లా అండ్ ఆర్డర్ మెయిన్గా చూసుకునేది ఎస్ఐ సిఐ. మరి వీళ్ళ వల్లే తప్పిదం జరిగిందని మీరు స్వయానా చెప్తా ఉన్నారు. నెల రోజులు దాటింది, మరి వీళ్ళ పైన ఇప్పటి వరకు చర్యలేయి. వీళ్ళు ఇంకా ఇక్కడే ఎలాగ కంటిన్యూ అవుతా ఉన్నారు? వీళ్ళు ఇక్కడే ఒక మనిషిని చంపేయడానికి పరోక్షంగా ప్రేరేపించిన వాళ్ళు ఇంకా అదే సీట్లు అదే స్టేషన్లో ఎలా వ్యవహరించగలుగుతూ ఉన్నారు? ఎందుకని వీళ్ళ మీద చర్యలు తీసుకోలేకపోతున్నారు? లేక మీ పరిధి దాటి వీళ్ళు వ్యవహరిస్తా ఉన్నారా? మీ పరిధి దాటి వీళ్ళు ముందుకెళ్తా ఉన్నారా? ఏంటి ఇక్కడ లా అండ్ ఆర్డర్ మీ చేతిలో ఎందుకు లేకుండా పోయింది? లా అండ్ ఆర్డర్ని మీరు కంట్రోల్ ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? మరి ఈ రోజున ఒక కామన్ సివిలియన్ కి ప్రొటెక్షన్ అయిపోవడం, రెండు పోవడం మాత్రం నేను సహించడం లేదు. ఈ విషయంలో మేము ఒక కామన్ సివిలియన్ కూడా వీళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వలేకపోయారు అని మీరే స్వయానా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించిన అందరూ కూడా అరెస్ట్ అయ్యారు, అది వేరే మ్యాటర్. కానీ పరోక్షంగా చావుకు కారణమైన వాళ్ళు ఇంకా వృత్తిలో ఎందుకని కొనసాగుతూ ఉన్నారు? వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోలేదు? ఇదే రీతిలో రేపు కూడా వ్యవహరిస్తే ఇంకొక నిండు ప్రాణం బలవలసిందేనా? మరి ఆ కుటుంబానికి ఏం న్యాయం చేసినట్టు? అదే కుటుంబ సభ్యులు చెప్పారు, ఈ పోలీసు వాళ్ళ వల్లే మా కుటుంబ సభ్యుడు చనిపోయాడు అని చెప్పేసి మీ మొహం ముందు, పోలీసుల మొహం ముందు నిర్భయంగా చెప్పడం జరిగింది. మరి వాళ్ళ మీద ఇప్పటి వరకు ఎందుకని చర్యలు తీసుకోలేకపోయారు? మీరు తీసుకోలేకపోతా ఉన్నారా? ఏంటి దీని అర్థం అనేది ఒక్కసారి ప్రజలకి తెలియచేయమని చెప్పేసి మీకు ఈ వీడియో ద్వారా విన్నవించుకుంటూ, ఇది కాకుండా జిల్లా ఎస్పీ గారికి కూడా ఒకసారి విన్నవించుకుంటా ఉన్నాను. ఇక్కడ జరిగింది ఒకసారి మీ పరిధిలోకి తీసుకొని, ఆ యొక్క బాధితులు వాంగ్మూలాన్ని కూడా మీరు పరిధిలోకి తీసుకొని ఏం జరిగింది అనేది కూడా ఒకసారి ఎంక్వైరీ చేసి రేపటి రోజున ఇలాంటి వాటికి చెక్ పెట్టాలని చెప్పేసి ఎస్పీ గారికి కూడా, అది కాకుండా ఎంపీ గారు కూడా దీన్ని స్వయంగా చూడడం జరిగింది. ఎంపీ గారికి కూడా ఈ యొక్క కేసుని తీసుకొని రేపటి రోజున ఇలాంటి ఏవి జరగకుండా సకాలంలో స్పందించే అధికారుల్ని ఇక్కడ పెట్టాలని, రాజకీయాలకి అతీతంగా రాజ్యాంగబద్ధంగా ముందుకు నడిచే అధికారులను పోలీసు వ్యవస్థను ఇక్కడ నియమించాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భీమ్.